జైలుకి వెళ్ళినప్పుడు అంటే అరెస్ట్ అయిన తర్వాత జైలుకి లోపలికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి, ఏమనిపించింది? ఎప్పుడైనా అసలు ఈ పరిస్థితి వస్తుందని అనుకున్నారా? గతంలో ఎప్పుడైనా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందా రాజకీయాల్లో ఉండటం వల్ల? రాజకీయాల్లో ఎప్పుడు లేదు, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు తెలుసు. ఐ ప్రిపేర్డ్ వెల్. గత 2 సంవత్సరాల నుంచి ఈ సంఘటన జరిగే ముందు వరకు కూడా ఏ క్షణంలో అయినా ఏ ఫాల్స్ కేసులో అయినా పెట్టి నన్ను జైలుకు పంపేటటువంటి కార్యక్రమం వీళ్ళు చేస్తారనేది నేను నిర్ణయించుకునే ముందుకు సాగుతున్నా. దానిలో ఏ సందేహం లేదు. కాకపోతే ఈ దాడిని నేను ఊహించలా. ఏదో ఫాల్స్ కేసు పెట్టి నన్ను లోపలకు నొక్కేయాలని, కొన్నాళ్ళు జైల్లో పెట్టాలని అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి కన్నా లోకేష్ అనుకుంటాడు, అతని స్వభావం అది అని అనుకున్నా. కానీ దాడి చేసి మరీ నన్ను అరెస్ట్ చేస్తారని మాత్రం నేను ఇప్పుడు ఊహించలేదు. నన్ను అరెస్ట్ చేసినా దాడి చేసినా కొన్నంత ధైర్యంతోనే ముందుకు వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో, దాడి జరుగుతున్నది కంటిన్యూస్గా, నాకు ఫోన్ చేసి నాతో 15 నిమిషాలు మాట్లాడాడు ఆయన. అన్నా, నువ్వు ధైర్యంగా ఉండు, భయపడొద్దు, ఈ ప్రభుత్వం ఉండదు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పెరిగిపోతుంది, ఈ ప్రభుత్వం కూలిపోద్ది, నువ్వేం ధైర్యంగా ఉండు, మన వాళ్ళకు కూడా చెప్తాను నేను, మనకు కూడా ఇక్కడ దాడి జరుగుతుంది, మన వాళ్ళు కూడా ఇంకో చోట గ్యాదర్ అవ్వాలి, పోలీసులు ఇన్ఎఫిషియెంట్గా వ్యవహరిస్తున్నారు అని నాకు చెప్పి ఓదార్చడంతో పాటు మళ్ళీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మా వాళ్ళు చాలామంది పోగయ్యారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా రెడీ అయ్యి మా ఇంటి మీద అటాక్ జరుగుతుంటే వాళ్ళ దగ్గరికి రావాలి, వాళ్ళ అటాక్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేశారు. పోలీసులు కొట్టేశారు. చుట్టూరా పోలీసులు ఉన్నారు. పోలీసు వలయం మధ్యలో తెలుగుదేశం వాళ్ళు, ఆ మధ్యలో నేను. మా వాళ్ళు ఆధార్ నుంచి ఇటు వస్తుంటే ఈ పోలీసు వలయం వాళ్ళని కొడతాం మొదలెట్టింది. లేకపోతే అంత తేలిగ్గా 7 గంటల 5 నిమిషాలు జరుగుతుంటే మా వాళ్ళు వస్తారు. నాకు ఒక మేజర్ పార్టీ ఉంది, మేజర్ కులం ఉంది, వాళ్ళు బయలుదేరి వస్తున్న సందర్భంలో వీళ్ళందరూ వాళ్ళని బెదరగొట్టేటటువంటి కార్యక్రమం చేసిన తర్వాత ఏం చేయలేకపోయాం, నిస్సహాయం అయిపోయాం. అది సిచ్యువేషన్ అక్కడ. సార్, జైల్లో కూడా ఏమైనా ఇబ్బందులు పెట్టడం కానీ, జైల్లో మీకు రావాల్సిన సౌకర్యాలు ఇవ్వకపోవడం కానీ, అక్కడ ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది? అంటే నాకు ఇబ్బంది అని కాదు, కానీ జైల్లో నార్మల్ ఖైదీని చూసినట్టుగా చూశారు. కాకపోతే నాకు స్పెషల్ బ్యారక్లో పెట్టారు. ఫుడ్ కానీ అవన్నీ కూడా మీరు కోర్టు నుంచి తెచ్చుకోవాల్సిందే కానీ మీరు ఇవ్వని చెప్పారు. సరే, వీ యాక్సెప్టెడ్ దట్. సరే, అక్కడ కింద పడుకోవటం, ఫ్యాన్ ఉంటుంది. సరే, అది పెద్దగా సమ్మర్ కాదు కాబట్టి ఫ్యాన్ కూడా వేసుకోలేదు. నాకేమో స్లీప్ యాప్నియా ఉంది, మిషన్ అలౌ చేశారు అదే రోజున. అంతకన్నా ఎక్స్ట్రా ఏమి నాకు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా నేనేం కంగారు పడే పరిస్థితి ఏం లేదు. హ్యాపీగా ఉన్నాను, దానిలో సందేహం లేదు. హ్యాపీగానే కింద పడుకోవడం 4-5 రోజులు కొద్దిగా ఇవన్నీ నిప్పులు వేసినాయి, కానీ తర్వాత అలవాటు పడిపోయింది. కాకపోతే ఫుడ్ పెద్దగా బాగోదంటే నా బోటోడికి అసలు నచ్చకపోయినా అనివార్యం, తిని బతకాల్సిందే అని తిన్నాం. కాకపోతే 6 గంటల లోపే భోజనం చేయాలి, 6 గంటల తర్వాత ఏముండదు. అది శాస్త్రీయంగా చాలా మంచిది, న్యాచురోపతిక్లో అదే చెప్తారు. అందువల్ల నేను చాలా రెడ్యూస్ అయ్యాను. లోపలికి వెళ్ళిన తర్వాత వెయిట్ లాస్ అయ్యాను బికాజ్ ఆఫ్ దట్. సో ఎనీహౌ దాన్ని కూడా ఎంజాయ్ చేశాను. మీరు దాన్ని కూడా ఐ కెన్ ఎంజాయ్ దట్. దాన్ని కూడా ఎంజాయ్ చేశాను. రాత్రి 6:30కు లోపలేస్తారు, పొద్దున 6:30 దాకా తీరు, అలాగే పడుకోవాలి. దానిలోనే బ్యారక్లోనే బాత్రూము, ల్యాబరేటరీ ఉంటాయి. సరే, ఏదో ఇక అది మనకు తప్పదు, అనివార్యం. ఓకే, వీ కెన్ ఎంజాయ్ దట్ ఆల్సో. మోరల్ గా దెబ్బతినలేదు సార్? అవసరమా మనం ఈ పరిస్థితికి తెచ్చుకున్నాం కదా? ఇక నాలో ఒక దృఢమైనటువంటి కోరిక పెరిగింది. ఏమని? ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని, ఎవరైతే నా మీద దాడి చేశారో వారిని చట్ట ప్రకారంగా శిక్షించాలనేది ఒక కక్ష పెరిగింది నాకు. ఒక ట్రైన్ అయ్యాను జైల్లో ఉన్నప్పుడు. దానితో పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నేను ఏమి చేయగలుగుతాను అనేటువంటి ఆలోచన పెరుగుతుంది. ఇప్పుడు కూడా అదే నా ఇన్స్పిరేషన్. ఈ ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టింది కాబట్టి, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని కూల్చేదానికి ప్రజాస్వామ్య పద్ధతులను నేను చేయగలుగుతాను ఉడతాభక్తిగా, జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఏం చేయగలుగుతాను అనేది ఒక బలమైనటువంటి కోరికగా నేను ఇవాళ ప్రయత్నం చేస్తున్నాను. వారితో పాటు నడుస్తాను. ఈ ప్రభుత్వం 100కి 100 పాళ్ళు ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు కూలిపోద్ది, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇది. 2 సంవత్సరాల్లోనే, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అది రాబోయే కాలంలో మనమే చూస్తాం. మీ ఇంటి మీద జరిగిన దాడి, ఈ ఇన్సిడెంట్ని అంబటి రాంబాబు కుల రాజకీయానికి వాడుకుంటూ ఉన్నారు. అంబటి రాంబాబు మీద దాడి జరిగితే, అతను నోటి దురుసు వల్ల దాడి జరిగితే కాపు కులం మీద దాడి జరిగినట్టు, కాపుల మీద దాడి జరిగినట్టు ఒక
పిక్చర్ క్రియేట్ చేస్తా ఉన్నారు. దానికోసం వాళ్ళ అమ్మాయిని కూడా రంగంలోకి దించి వాడుకున్నారు అనేది తెలుగుదేశం కాపు మంత్రులు, కాపు నాయకులు చేసిన ఆరోపణ మీద. పిచ్చి ఆలోచనలు. ఎవరైతే నా సామాజిక వర్గానికి సంబంధించిన తెలుగుదేశంలో ఉన్నారో వాళ్ళు ఈ ఆరోపణలు చేసిన వాళ్ళందరికీ చెప్తున్నా, కులాన్ని నేను వాడుకున్నానా వాళ్ళు వాడుకున్నారా కొద్దిగా ఆలోచించండి. నేను అరెస్ట్ అయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ అక్కడే చూశాను నేను. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారు తెలుసా? ఎవరైతే నేను వాడుకున్నానని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నా కాపు సోదరులు అంటున్నారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాట్ సేమ్ టు సేమ్, కమ్మ నా కొడకల్లారా, ఇక్కడ ఉన్న కమ్మోడు ఉంటే చంపేస్తా, ఒరే కమ్మ నా కొడక చంద్రబాబు రారా, ఈ మాటలు రాశారు. నేను అన్నానా? నిజంగా అన్నానా చెప్పమంటున్నాను. నేను చంద్రబాబు నాయుడు చెప్పమంటున్నాను, లేదా లోకేష్ని చెప్పమంటున్నాను. ఇప్పుడు ఎవరైతే కాపు సోదరుల చేత మాట్లాడిస్తున్నారో, నా కాపు సోదరులు ఎవరైతే తెలుగుదేశంలో ఉన్నారో వాళ్ళని అడుగుతా ఉన్నా, నేను ఇది అన్నానని మీరు ఎప్పుడన్నా విన్నారా? ఎవరన్నా చెప్పగా విన్నారా? రాశారు. దానిలో రాస్తే కోపం రాదా నా కమ్యూనిటీకి? మీకు రాకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతున్నారు కాబట్టి మీకు రాకపోవచ్చు. తెలుగుదేశంలో ఉన్నటువంటి 2-3 కాపు మంత్రులకో లేకపోతే ఇంకోరుకో. సామాన్యుడి కోపం రాదా? అంబటి రాంబాబు తిట్టకోకుండా కమ్మాసం తిట్టాడని చెప్పేసి మీరు రాస్తే మేము ఊరుకుంటామని మనసులో అనుకోరా? ఇవాళ వచ్చి బలోమని నా ఎమ్మట రాకపోవచ్చు అనుకోరా? నా సమాజం ఎంతమంది వచ్చారు నా దగ్గరికి? కాపులుగా ముద్ర వేసుకుని ఎంతమంది వచ్చారు నా దగ్గరికి? ఇది తప్పు అని ఎంతమంది చెప్పారు? జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి, అన్నా ఇది అన్యాయం అన్నా, కాకపోతే ఏం చేయం, మేము జనసేనలో ఉన్నాం, బహిరంగ లాలేకపోతున్నాం అన్నారు. రజని, జనసేన రజని ఆమె ఏం చేసింది? డెలిబరేట్గా వచ్చి ఇది తప్పు అని మాట్లాడింది. దాంతో జనసేన వాళ్ళు ఆమె మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, ట్రోల్ చేశారు, ఆమెని సస్పెండ్ చేయడానికి ప్రయత్నించి ఇవన్నీ చేశారు. దాని నుంచి మీరు గుణపాఠం నేర్చుకోవాలి తప్ప ఆమె మీద మీరు దాడులు చేయటమో లేకపోతే మానసికంగా వేధించడమో తప్పని విషయాన్ని గ్రహించండి. జనసేన వాళ్ళైనా తప్పిది. చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణమైనటువంటి నేరాలు చేస్తున్నప్పుడు మీరు సైలెంట్గా ఉండటం తప్పు అనేది నా కోరిక. లేదు మేము సైలెంట్గానే ఉంటాము, ఆయన అమ్మటే వెళ్తాము, ఆయన మోచేతి నీళ్ళు తాగుతాము, 15 సంవత్సరాల పాటు ఆయన్నే ముఖ్యమంత్రిగా చూడాలని మా కోరికగా ఉందంటే అది మీ ఇష్టం, నేను చేయగలిగింది ఏమీ లేదు. అది తప్పు ప్రజాస్వామ్యంలో అనేది నా అభిప్రాయం. సార్, జనసేన నాయకుడు నాగబాబు కూడా మీరు చేసిన వ్యాఖ్యలు తప్పుపట్టారు, కానీ ఎక్కడ మేము ఇంటి మీద జరిగిన దాడిని మాత్రం తప్పుపట్టలేదు. ఆయన మీరు కాపు కులం అన్నది ఇంప్రెషన్ వచ్చేసరికి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కారణం ఏంటంటారు? నాగబాబు గారు అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, వెంటనే అనలా, 4-5 రోజులు గడిచిన తర్వాత అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచో లోకేష్ దగ్గర నుంచో వాళ్ళకి ఆదేశాలు వచ్చినాయి.